दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाब्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृत निमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజంలో ఉన్నాము. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రంలో 95 ప్రశ్నపత్రాలను ఆన్సర్ చేశాం. 95 శ్లోకాలను అద్వైత పరంగా చదువుకున్నాం. ఈనాడు 96వ శ్లోకం అద్భుతమైన సందేశం గలదు. దానిని మనము చక్కగా అవతరిస్తాము. అధ్యయన భారతి వారి అధ్యయనం. ఆది శంకరాచార్యుల సౌందర్య లహరి అనేది ఒక మంత్ర తంత్ర వేదాంత శాస్త్రాల సముచ్చయం. 36వ శ్లోకం ఈ గ్రంథంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి వడపోత, ఏ థియలాజికల్ ఫిల్టర్ అటువంటిది. ముగింపులో ఈ శ్లోకం ద్వారా సాధకుల మధ్య ఉన్న తారతమ్యాన్ని, అనగా విద్యా సంపదల కోసం ప్రయత్నించే వారికి, ముక్తి కోసం పరితపించే వారికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని, ఆధ్యాత్మిక సోపాన క్రమాన్ని, ద హైరార్కీ ఆఫ్ స్పిరిచువల్ ఎసెంట్ అనే దానిని స్పష్టం చేశారు. పరబ్రహ్మ పట్ల ఉండే అనన్య నిష్ట, ద ఫిడిలిటీ టు ద అబ్సల్యూట్. ఫిడిలిటీ అంటే దానిని దాటి చరించకుండా ఉండడము. అవ్యభిచార భక్తి, వ్యభిచరించని భక్తి. ఫిడిలిటీ టు ద అబ్సల్యూట్, అదే అవ్యభిచారం మాత్రమే ముక్తికి మార్గమని, మాయా ప్రభావంతో కూడిన ఇతర దేవత ఉపాసనలు అసత్యములని ఈ శ్లోకం బోధిస్తోంది. ఎలాగా? సతీ హే సతీ మహాదేవం హిత్వా సతీనామచరమే. మహాదేవుని విడిచి నీవు వేరుగా లేవు. అంచేత నీవు సతులయందు అంటే పతివ్రతలయందు అచరమే, యునిక్, అల్టిమేట్, ద వెరీ ఫస్ట్ అచరమే. అది ఇక్కడ ఉన్నది. ఎందుకు అమ్మ అంత పతివ్రత అన్నట్టుగా వ్రాశారు అంటే మహాదేవుని వదిలి అమ్మ ఉండదు. మహాదేవుడే అమ్మ, అమ్మే మహాదేవుడు. సౌందర్య లహరి శ్లోకంలో 96వ శ్లోకం అద్వైత వేదాంత రహస్యాలున్నాయి. పాండిత్యము మరియు సంపదల నుండి ఆత్మ సాక్షాత్కారం వైపు ఒక ప్రయాణం. పోయిన శ్లోకంలో ఏం చెప్పారు? ఇంద్రాదులందరూ గట్టిగా కర్మలు చేసి 100 యజ్ఞాలు చేసి అణిమాదుల వంటి అష్టసిద్ధులను పొందినటువంటి దేవతలు, ఇంద్రుడు కూడా ద్వారం దగ్గరే ఉన్నారు. తవ ద్వారోపాంత స్థితిభి అణిమాద్యాభిరమరాహ్ శతముఖముఖాహ్ హేతే స్థిత అక్కడ ఉన్నారు. ఓకే, ఈసారి ఏం చేపిస్తున్నారు? పండితులు అనేకమైనటువంటి విషయాలలో బాగా పిహెచ్డీలు, డిఎస్సీలు, నోబెల్ ప్రైజులు, ఇంకా ఏవో పెద్ద పెద్ద ప్రైజెస్ అన్నీ కొట్టినటువంటి మహావిద్వాంసులు,
లౌకిక విద్యల యందు ఆరితేరిన వారు ఉన్నారు. ఇంకా సంపదలు అనేక రకములైన సంపదల యందు ఎంతో ఉన్నతిని సాధించిన వారు ఉన్నారు. అవి ఆత్మజ్ఞానానికి సరిపడతాయా? అవి ఉంటే సరిపోతుందా అంటే ఆత్మజ్ఞానం వేరు, అవి వేరు అంటూ ఆత్మ సాక్షాత్కారం వైపు ఒక ప్రయాణాన్ని సూచిస్తోంది. ఏమిటి శ్లోకం? కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కో వా న భజతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరో అప్యసులభః. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరో అప్యసులభః. కళత్రం వైధాత్రం సరస్వతీదేవిని పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. రకరకములైనటువంటి సరస్వతి కరుణ, సరస్వతీ మాత యొక్క దయ వలన వాళ్ళ రంగాలలో ఉత్తీర్ణతను పొంది హైయెస్ట్ పినాకిల్ని సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ సరస్వతీ వల్లభులు, వాణీ వల్లభులు, వాణిని తమ సొంతం చేసుకున్న వాళ్ళు. శ్రియో దేవ్యా కో వా న భవతి పతిః కైరపి ధనైః. ఎంతో కొంత ధనం సంపాదించి ప్రతివాడు ధనపతి, లక్ష్మీపతి, లక్ష్మికే భర్త అన్న లెవెల్లో వాళ్ళందరూ లక్ష్మీపతులు అయిపోయారు. అటు సరస్వతీపతులైన వాళ్ళు ఉన్నారు, ఇటు లక్ష్మీపతుల అయిన వాళ్ళు ఉన్నారు. పార్వతీపతి అయినవాడు ఒక మహాదేవుడే, మరెవరు పార్వతీపతులు ఎవరు లేరు అంటూ ఒక వ్యంగ్యంగా బోధించవలసిన విషయాన్ని బోధిస్తున్నారు. కురవకతరో అప్యసులభ అనడంలో ఒక సాధారణ లౌకిక ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రాక్టీస్ని దృష్టిలో పెట్టుకుని అది చెప్పారు. ఏమిటనేది చూద్దాం. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియః దేవ్యాః కహవా కోవా కహవా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరో అపి అసులభః. ఇది పదచ్ఛేదం. హే సతీ, సతీ అనేటటువంటిది ప్రథమా విభక్తి రూపం. అది సంబోధన ప్రథమా విభక్తిలో హే సతీ, దీర్ఘం ఉండదు. హే సతీ వైధాత్రం కళత్రం కతి కతి కవయ న భజంతే. వైధాత్రం విధాతకు సంబంధించినటువంటి విధాత గారి యొక్క కళత్రం భార్యను కవయ కవులు కతి ఎందరెందరో భజించుటలేదు. సరస్వతీదేవిని ఎంతమంది పొందలేదు, సరస్వతి కటాక్షాన్ని ఎంతమంది పొందలేదు. శ్రియో దేవ్యా పతిః కైరపి ధనైః కో వా న భవతి. శ్రియో దేవ్యా, శ్రీదేవి యొక్క, దేవ్యా షష్ఠీ విభక్తి, పతి, శ్రీదేవి యొక్క పతి, శ్రీదేవికి పతి అని ఎంతో ధనం ఉన్నవాడు కైరపి ధనైః కో వా న భవతి, ఎవడు కాలేడు. ఇంత కొంచెం ధనం ఉంటే ఓ 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఎక్కువ ఉంటే వాడిని లక్ష్మీపతి, ధనపతి అంటారు. వాడిని సతీనామచరమే మహాదేవం హిత్వా. మహాదేవం ఆ పరమశివుని, ఆ పరబ్రహ్మను హిత్వా విడిచి సతీనాం అచరమే సతులయందు అల్టిమేట్ అగ్రగణ్యవు, తలమానికమవు, the first in the satis, because you have never left
మహాదేవ. మహాదేవుని పతి అనే మహాదేవుని సతి అనే నీకు పేరు. అంతేకాని ఇంకొకరికి ఎవరికి నీవు సతి అనడానికి లక్ష్మీపతి పార్వతీ సది లక్ష్మీపతి సరస్వతీపతిలాగా అనడానికి లేదు. తవ కుచాభ్యాం అంటే నీ కౌగులిని ఆసంగః పొందుటకు, నీ స్పర్శను పొందుటకు కురవకతరో అపి అప్యులాహవ. కురవకము అంటే గోరింట. గోరింట చెట్టు జడం, ఆ జడమైనటువంటి గోరింట చెట్టుకి కూడా వీలు పడదు నీ కౌగిలిలో చేరడానికి. జడమైన ఆ కురవక తరు అనేటటువంటిది ఇక్కడ ఒక ఉపలక్షణం. అంటే ప్రకృతిలోనున్నటువంటి ఏ జడ పదార్థాలు కూడా చైతన్యం కావు. ఎందుకు? జడ పదార్థాలు ఎప్పుడు జ్ఞేయాలు, చైతన్యం జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు జ్ఞేయము కాదు, జ్ఞేయాలు జ్ఞానంగా లేవు. అంచేత కురవకతరో అప్యలు అసులభ అంటే జడ చేతనముల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే నకవయ. విధాత యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవిని ఎందరెందరో కవీశ్వరులు భజించి ధన్యులై సరస్వతి కటాక్షానికి పాత్రులై సరస్వతిని తమ సొంతం చేసుకున్నారు. శ్రేయో దేవ్యా కో వా నభవతి పతి కైరపి ధనై. ఎంతో ఎంతో కొంత ధనాన్ని సంపాదించి శ్రీయాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క పతి నభవతి కోవా ఎవడవడం లేదు. లక్ష్మీపతి ఎవరు అవడం లేదు. డబ్బుంటే చాలు వాడు లక్ష్మీపతి అంటారు. కానీ పార్వతీపతి అని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మహాదేవం హిత్వా తవ సతి నామచరమి. మహాదేవుని విడిచి తవా నీవు సతీ, ఓ హే సతీ, సతీమణులలో అగ్రగణ్యురాలా. సతీ అంటేనే అక్కడ ఉమా పార్వతి లేక ఈశ్వరుని భార్య అనే అర్థం. ఆ నామవాచక పదానికే సతి అంటేనే అర్థం. సతీనామచరమే. సతులయందు చరమం అంటే లాస్ట్, అచరమే అంటే నాట్ ది లాస్ట్ బట్ ద ఫస్ట్, ది అల్టిమేట్ ఫస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకు? కుచాభ్యామాసంగ. నీ కౌగిలిని పొందడానికి, నీ కౌగిలి స్పర్శను పొందడానికి కురవకతరో అపి అసులభ. కురవకతరువుకి కూడా అంటే అంత జడమైన సాధారణమైన మొక్కకి కూడా నీ యొక్క స్పర్శ, కౌగిలి స్పర్శ దొరకదు. అసులభ. కురవకతరువు ప్రకృతిలోనున్న జడాంశానికి సూచకం. చైతన్యము జడముతో కలవదు. చైతన్యం జడంతో కలిసినట్టుంటుంది, ఉండి ప్రతిఫలింపచేస్తుంది. అమ్మ చైతన్య స్వరూపము, ప్రకృతి జడము. ఇక్కడ అమ్మను ప్రకృతిగా చూపటం లేదు, చైతన్యంగానే చూపిస్తున్నారు. కాబట్టి కలవడానికి వీల్లేదు. ఆ రెండు ఒకదాన్ని ఒకటి స్పృశించలేవు. స్పృశించినట్లు అనిపిస్తుంది. సంసర్గ అధ్యాస. ఓకే. కురవకము, కురడము, కుంఠి, ఖు ఒత్తుఖ కుంఠి. కురవకము ఎర్రగోరింట, కురడము పచ్చగోరింట, కుంఠి కుంటి మామూలుట, కుంటి నల్ల గోరింట. 3 రకాల గోరింటలు ఉన్నాయి. ఈ కురవక తరువుకి ఏమిటంటే లోక ప్రసిద్ధి. పుణ్యస్త్రీలు ఎవరైనా గోరింట మొక్క బాగా వృద్ధి చెంది పెందాలి అంటే దానికి దోహనము చేయడానికి, అంటే ఆవుకి పాలు పెతకడానికి ఏ విధంగా స్టిమ్యులేషను, కురవకాన్ని ఎవరైనా పుణ్యస్త్రీలు ఆలింగనం చేసుకుంటే ఆ కురవకం బాగా మంచి ఎర్రటి గోరింట ఇస్తుంది అని లోక ప్రసిద్ధి. ఆ లోక సామాన్యమైన ప్రసిద్ధిని తీసుకుని ఈయన చెప్పారు. చూడండి, ఎర్ర గోరింట ఎర్రగా పండింది. ఎంచక్కా పండిన ఎర్రన్ని చేయి చిట్టి పేరంటాలికి శ్రీరామరక్ష అన్నాం కదా. సో ఆ ఎర్ర గోరింట, పచ్చ గోరింట అంటే ఒకసారి పెట్టుకుంటే పసుపుగా ఉండిపోతుంది తప్ప ఎరుపు రాదు వేళ్ళకి. నల్ల గోరింట అంటే పెట్టుకుంటే నల్లగా మాడిపోయినట్టు వేళ్ళు నలుపు రంగులో వచ్చేస్తాయి. అది ఎక్కువసేపు పెట్టించుకున్నాను, తక్కువసేపు పెట్టుకున్నాను అనుకుంటారు.
కానీ అది ఎర్రగోరింట, పచ్చగోరింట, నల్లగోరింట అనే దానిని బట్టి ఆ వచ్చేటటువంటి వర్ణం ఉంటుంది. శ్లోకానికి దీనికి ఏం సంబంధం లేదు. ఊరికే ఒక సైడ్ లైట్, స్లైట్ డైగ్రెషన్. ఓకే. లౌకిక వ్యామోహాలను దాటి, ఏమిటి లౌకిక వ్యామోహాలు? అదిగో రకరకాలైనటువంటి డిగ్రీలు, విద్యలు, పెద్ద పెద్ద ప్రైజులు పొందడం, లేకపోతే డబ్బు సంపాదించుకొని ధనము సంపదలతో తులతూగడం. వీటిని దాటితే మహాదేవం హిత్వా తవ సతీనామచరమే, అంటే మహాదేవుని కంటే వేరుగా లేనటువంటి ఏకైక చిత్శక్తి అయిన చిద్రూపిణిని శివశక్తుల ఐక్యతను తెలిపేటటువంటి అద్వైత శిఖరమే ఈ శ్లోకం. 96వ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు మనకు ఇచ్చే సందేశము విద్య, సరస్వతి, కళత్రం, వైధాత్రం, ధనం, శ్రేయోదేవ్య, లక్ష్మి వంటివి ప్రపంచంలో ఎందరికో లభించవచ్చు. చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఉన్నారు, చాలా చాలా ధనవంతులు కూడా ప్రపంచంలో ఉన్నారు. కానీ పరాశక్తితో కూడినటువంటి శివస్థితి, పరా అంటేనే చిత్తో కూడినటువంటి శివుడు, అంటే చిత్ స్వరూపుడైన శివుని పొందడం అనేది అద్వైతము లేక మోక్షము, అత్యున్నతము, సా కాష్ట సా పరాగతి. ఇది ఎలా పొందవచ్చు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన, చూస్తాము రిఫరెన్స్ లాస్ట్లో. అనన్య చింత లేకుండా ఈ ఈ సతికి అనన్య చింత లేదు. ఒకటే చింత. ఏమిటా చింత? ఈశ్వరుని చింత. ఈశ్వరుని చింత ఉండే చింతయే ఆమె చింత. అంటే ఈశ్వరుడే ఆమె, ఆమె ఈశ్వరుడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే, పర్ఫెక్ట్లీ వర్షిప్స్, అంటే సర్వస్వం దైవంగా భావించే అనన్య భక్తి కలిగిన వారికే, జ్ఞానులకే సాధనము. జ్ఞానయోగేన ఏవా అని చెప్పడం. శంకరుడు ముందు శ్లోకంలో వర్ణించినటువంటి సాధారణమైన ఇంద్రాదులకు లభించే సిద్ధుల పరిమితిని బోధించి, ఆ సిద్ధులను పొందిన వారు ద్వారా ఉపాంత స్థితి అందు, అంటే ద్వార సమీపమునందే లాకౌట్ అయిపోయారని, తాళం ఎవరు వేయలేదు ఆ డోర్కి, వీళ్ళే లాక్ చేసుకున్నారు. ఎందుకు? లౌకికపరమైనటువంటి వాంఛలలో, సిద్ధులలో నిమగ్నమై ఉండి ఆ తలుపు గడియ తీసుకుని వెళ్ళలేకపోయారు. ఆ తలుపు ఎప్పుడు వేసి ఉండదు, అందరికీ తీసే ఉంటుంది. తీసే ఉన్నటువంటి ఆ తలుపులో ప్రవేశము కొందరికే అర్హత. అంటే అక్కడ సిద్ధుల పరిమితిని బోధించి, ఇక్కడ ప్రపంచ విద్యలను, సంపదలను తీసుకొని వాటికి ఉన్నటువంటి లిమిటేషన్స్ని బోధిస్తూ, అన్నిటికీ పరాకాష్ట అయినటువంటి పరబ్రహ్మ జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడాను అద్భుతంగా ఆవిష్కరించారు. కళత్రం వైధాత్రం కతి కతి న భజంతే కవయః, శ్రేయోదేవా కోవ్యా భవతేన కైరపి ధనైః, మహాదేవం హిత్వా తవ సతి నామచరమే, కుచాభ్యామాసంగః కురవకతరో అపి అసులభః. ఈ శ్లోకంలో ప్రధాన అంశము జగన్మాత యొక్క అసమానమైన పాతివ్రత్యం. ఇది కేవలం ఒక సామాజిక పరమైనటువంటి మోరల్ వాల్యూ, అంటే ఒక భర్త ఒక భార్య అనేటటువంటి నైతిక పరమైన మోరల్ వాల్యూని చూపిస్తున్నటువంటిది కాదు. అద్వైత పరిభాషలో శక్తి ఎల్లప్పుడూ పరబ్రహ్మంలోనే ఉంటుంది. శక్తి అంటే మాయ, ఆ మాయ పరబ్రహ్మ దగ్గరే ఉంటుంది. మాయను ప్రయోగించినప్పుడు ఆమెను శక్తి అంటారు, మాయ ప్రయోగించబడకపోతే ఆమెను చిత్ అంటారు. ఆ శివుని యొక్క సద్రూపము, చిద్రూపమే ఆమె. అంటే అనన్యంగా ఉంటుందనే పారమార్థిక సత్యం. లౌకిక విద్యలు, భౌతిక సంపదల కంటే బ్రహ్మజ్ఞానం ఎలా విశిష్టమైనదో ఈ శ్లోకం ద్వారా వివరిస్తూ, సాధకుడిని మేధోపరమైన పాండిత్యం, అంటే ఇంటెలిజెన్స్తో సంపాదించుకున్న స్కాలర్షిప్ నుండి ఆత్మానుభూతి వైపుకు నడిపించడం. స్కాలర్షిప్ ఇస్ నో యూస్. ఎందుకు? అటువంటి వాడు ఏమిటవుతాడు? స్కాలర్షిప్ వస్తుంది, వాడు పండితం మన్యమానా, తానే పండితులను అనుకుంటూ ఉంటాడు. ఇది స్కాలర్షిప్తో వచ్చేది కాదు.
ఇది ఆత్మానుభవము అంటూ చెప్తున్నారు. అపరావిద్య మరియు పరావిద్యలను పోషిస్తున్నారు. మేధో వైభవము, స్కాలర్షిప్, అపరావిద్య, ఆత్మానుభూతి, పరావిద్య. లోకంలో పాండిత్యానికి ఇచ్చేటటువంటి స్టేటస్, ప్రతిష్ట, గౌరవము అది వేరు. ఆత్మజ్ఞానానికి ఉన్నటువంటి స్థాయియే వేరు. కళత్రం వైధాత్రం అనే ప్రయోగంలో మేధోపరమైన వాగ్ధాటికి, అపరావిద్యకు, శ్రేయోదేవ్య అనేటటువంటి ప్రయోగంలో లౌకిక సంపదలకు సంకేతంగా నిలిపారు భగవత్పాదులు. 96వ శ్లోకం కేవలం దేవి స్తుతి మాత్రమే కాదు. అమ్మా, నీ అంతటి పతివ్రత ఎవరూ లేరు. ఆ లక్ష్మీదేవి చూడు అందరినీ వరించేస్తోంది, అందరూ లక్ష్మీపతులైపోతున్నారు. ఈ సరస్వతీదేవి చూడు ఎందరో కవీశ్వరులను వరించేస్తోంది, వాళ్ళు కూడా వాణి వల్లభులైపోతున్నారు. నువ్వు అలా కాదు, నువ్వు చాలా పతివ్రతవి అని చెప్పడం తాత్పర్యం కాదు. అది అత్యున్నతమైన అద్వైత వేదాంత రహస్యాలను కూడా కలిగి ఉంది. కలత్రం వైధాత్రం. బ్రహ్మదేవుని పత్ని సరస్వతీదేవిని వాక్కు లేక విద్యకు ప్రతీకగా తీసుకోవాలి. ఇవన్నీ అపరా విద్యలు. ఏవన్నీ అపరా విద్యలు? నాకు పాడడం బాగా వచ్చును, నేను బాలమురళి కృష్ణ, సరే అపరా విద్య. నేను వీణలోనేమో చిట్టిబాబుని, అపరా విద్య అవతల పారేయ్. నేను ఎంబీబీఎస్సీ, ఎండి, పిహెచ్డి, డిఎస్సి, ఎఫ్ఆర్సిపి అన్నీ చదివేశాను, అపరా విద్య. ఇవన్నీ అపరా విద్యలు. శ్రేయోదేవ్యా. శ్రీ అంటే భౌతికమైన సంపద కాదు, కానీ ఆ సంపద ఏ సంపద అయినా సరే అనిత్యం. రకరకాల సంపదలు ఉన్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గృహలక్ష్మి అంటూ అష్టలక్ష్ముల కోవిలు కూడా కట్టాం. ఈ లక్ష్ములన్నీ కూడా మాయా ప్రభావం వలన మనిషికి తాత్కాలికంగా, టెంపరీగా ఏదో ఉపశమనాన్ని, సుఖాన్ని కల్పించినట్లు ఉన్నా ఎండమావులలో నీళ్లు వంటివి. ఈ సంపదలు అశాశ్వతము, శాశ్వతమని భ్రమపడతారు. శ్రేయోదేవ్య అనే పదము లౌకిక భ్రమ అని చూపిస్తుంది. కళత్రం వైధాత్రం అపరావిద్యను చూపిస్తుంది. మహాదేవం అంటే ఏమిటి? నిర్గుణ పరబ్రహ్మమే మహాదేవుడు, దేవతలకు దేవుడు, దేవానాం దేవ, నిర్గుణ పరబ్రహ్మం. సతీనామచరమే, శివుని విడిచి ఉండని తత్వం. సతీనాం, సతులయందు, అచరమే, నాట్ ది లాస్ట్, నాట్ ద లీస్ట్, బట్ ద బెస్ట్, బట్ ద ఫస్ట్. పశుపతి లేని సతి లేదు, పతి లేని సతి లేదు, పశుపతి లేని సతి లేదు, శివాశివ అభేదము. కళత్రం వైధాత్రం అపరావిద్య, శ్రేయాదేవ్యా కోవో మాయా వైభవము. ఈ రెండు ఉండాలి. ఉంటే ఉపయోగం ఉంది, లౌకిక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ పారమార్థిక ప్రయోజనం వీటితో కుదరదు. ఇంకా మీదకి వెళ్ళి అద్వైత సిద్ధిని, అంటే మహాదేవం హిత్వా, మహాదేవుని విడిచి ఉండనటువంటి స్థితి కావాలి. మహాదేవుని విడిచి ఉండనటువంటి స్థితి ఎలా వస్తుంది? అనన్యాశ్చింతయంతో, అన్యచింత లేకుండా మహాదేవుని ఎందే, అంటే పరబ్రహ్మమునందే మనసు నిలపడాన్ని ఆత్మనిష్ట లేక అద్వైత సిద్ధి. ఈ లోకం ప్రాపంచిక సిద్ధుల కోసం ఆరాధించే వారిని, ముక్తి కోసం పరితపించే వారిని వేరు చేసి ఒక ఆధ్యాత్మిక సోపాన క్రమాన్ని, అంటే ఫిలసాఫికల్ ఎసెంట్ని చూపిస్తుంది. శంకరాచార్యులు లౌకికమైనటువంటి విద్యలను, సంపదలను వడబోసి ఫిల్టర్ చేసేసి ఆ మిగిలినటువంటి సారమైన ఆత్మతత్వాన్ని పొందమని మనకు బోధిస్తున్నారు. కలత్రం వైధాత్రం కతికతిన భజంతే కవయ. అపరావిద్య వర్సెస్ పరావిద్య. బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిని ఎందరో కవులు ఉపాసిస్తారు, ఎందరో కవీశ్వరులు సరస్వతీ వల్ల పులుగుతారు. శ్రీనాథుడు, పిల్లల మరి ఇటువంటి కవులు వాణినా రాణి అన్నారు. వాళ్ళు అంటే వాణి నా సొంతం అని వ్రాక్కుచ్చారు. అద్వైతపరంగా వివరణ, లోకంలో మనం నేర్చుకునే శాస్త్రాలు, కళలు, కవిత్వము ఇవన్నీ అపరావిద్య. ఇవి బుద్ధికి పదును పెడతాయి, ఎంతో అంతో భుక్తినిస్తాయి, పేరు ప్రతిష్టలను ఇస్తాయి, మేబీ కొన్ని అవార్డులు, డిగ్రీలు ఇస్తాయి, కానీ ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వలేవు.
అదో 35 ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలన్నీ రకరకాలైనటువంటి అపరావిద్యకు సంకేతము. ఈ ఫోటోలు అవసరమా? అవి ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు. అంచేత వాటిని ఫోల్డ్ చేసి అక్కడెక్కడో మూల పెట్టేసాయి, అవసరం లేదు. అవి నువ్వు కాదు అని తెలుసుకోవాలి. దే విద్యే వేదితవ్యే పరాచైవ అపరాచ. ముండకం 1:1, 4 అండ్ 5 మంత్రాలు. విద్యలు 2 రకములు, పరావిద్య అపరావిద్య. వేదాంగాలు ఇంక్లూడింగ్ వేదాంతం కూడా, ఉపనిషత్తు కూడా అపరావిద్య అని భాష్యంలో రాశారు. అంటే ఏ ఉపనిషత్తు జ్ఞానమైతే అపరావిద్యయో దాని ద్వారా సాక్షాత్ పరోక్షాద్ అనుభూతి పొందితే అదే పరావిద్య. దేని ద్వారా అక్షర పరబ్రహ్మ తెలుసుకోబడుతుందో అది అక్షరం వేదితవ్యం తదేవ పరావిద్య అంటూ చెప్పబడింది. ఇది పరావిద్య స్పష్టం. కళంత్రం వైధాత్రంలో అపరా విద్యలను కాంట్రాస్ట్ చేస్తున్నారు. ఓకే. వాక్చాతుర్యం, కళత్రం వైధాత్రం, వాగ్ఝరి, శబ్ద వ్యాఖ్యాన కౌశలం అంటూ వివేక చూడామణిలో రిఫరెన్స్ చూస్తాం. అపరావిద్య కళత్రం వైధాత్రం కతి భజంతే న కవయ. బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిని వాక్కును ఎందరో కవులు ఉపాసిస్తారు. లౌకిక శాస్త్రాలు, కవిత్వం మరియు వ్యాకరణం ఇత్యాదులన్నీ కూడా అపరావిద్యయే. ఇవి బుద్ధికి పదును పెడతాయి కానీ ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వలేవు. ఎలాగైతే కర్మలు ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వలేవు అని ఖండితంగా చెప్పాము, ఈ అపరావిద్యలన్నీ కూడా ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వలేవు. అయితే చదువు మానేద్దామా, రేపటి నుంచి ఏమి ఏబిసిడీలు కూడా రాకుండా సోంబేరిలా ఉందాం? అది కాదు అర్థం. లౌకిక ప్రయోజనాలకు లోకంలో కావలసినటువంటి వ్యవహారాలు నడపడానికి లౌకిక విద్యలు అవసరమే. వాటి పరిమితి ఉన్నది. అది దాటి వాటి ఏదైతే పరిమితి ఉన్నదో అది అపరిమితమైనటువంటి పరబ్రహ్మాన్ని పొందించదు. అపరావిద్యకు పరావిద్యకు కాంట్రాస్ట్ ముండకోపనిషత్తు ఆధారంగా. అపరావిద్యకు వేదాలు, లౌకిక శాస్త్రాలు, మెడిసిన్, ఆస్ట్రాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, వీణ, గాత్రం, ఇంకా నాట్యం, ఇతర కళలు అన్నీ కూడా అపరావిద్య. పరావిద్య ఏమిటి? యద్ అక్షరం వేదితవ్యం, దేని ద్వారా అక్షరం తెలియబడుతుందో అదే అక్షర పరబ్రహ్మ అనుభూతి. లక్ష్యం ఏమిటి? అపరావిద్య బుద్ధి వైభవం, వాక్చాతుర్యం, ఇలక్వెన్సీ. సభకి వెళ్ళి అబ్బా ఏం మాట్లాడారండి ఆ గురువు గారు అనర్గళంగా, ఒక్క సెకండ్ కూడా ఆపకుండా గంటన్నర సేపు అపరావిద్య. ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందారో అదే కైవల్యం, పరావిద్య. సంబంధం దైవాన్ని అన్య వస్తువుగా చూపిస్తుంది. అపరావిద్య ద్వారా నేను అపరావిద్య పొందినవాడను, దైవము అపరావిద్యని ఇచ్చేటటువంటిది. ఆ సరస్వతీదేవి పూజ చేస్తే ఆ అపరావిద్య నాకు ఇస్తుంది. అంటే అది సరస్వతి పూజ, సరస్వతి అనుగ్రహం ఇస్తుంది. ఆ అనుగ్రహము ఇచ్చే అనుగ్రహము వేరు, ఇవ్వబడేవాడు వేరు అనే అన్య వస్తువుగా చూస్తుంది. దైవం అంటే ఎవరు? ఆత్మదేవో పరో దేవ, ఆత్మతీర్థం పరం తీర్థం. ఆత్మారాముడే నిజమైన రాముడు. దైవాన్ని స్వీయ ఆత్మగా గుర్తించడం పరావిద్య. ఫలితం ప్రాపంచిక భోగాలన్నీ ఏర్పడతాయి. భక్తి ఎక్కడికి వెళ్ళినా సరే ఏది లోటు ఉండదు, బాగానే ఉంది. అది సరిపడుతుందా? చాలదు. మోక్షం లేక ముక్తికి పరావిద్య కావాలి. ధనమున్ శ్రియోదేవ్యా కోవా నభవతి పతి కైరపి ధనై. కళత్రం వైధాత్రం కతి భజంతే న కవయ అయింది. నెక్స్ట్ లైను శ్రేయోదేవ్యా కోవా నభవతి. శ్రేయోదేవ్యా పతి లక్ష్మీపతి కోవా నభవతి. ఎవడు కాడు? కైరపి ధనై, కొంచెం ధనం ఉంటే అందరూ లక్ష్మీపతి. ధనమున్న ప్రతివాడు శ్రీమంతుడే, లక్ష్మీపతిగానే వచ్చాడు. వాడికి ఏమిటండి లక్ష్మీపతులు, లక్షాధికారులు. ఇప్పుడు లక్షాధికారులు భిక్షాధికారులే, లక్ష సరిపడదు, ఏదో కోటీశ్వరులు ఇంకేదో అనాలి. సరే, అద్వైత భావంలో ధనం అనేటటువంటిది మాయాశక్తికి చిహ్నం. ఎందుకు? ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, అందరికీ తెలిసిన విషయమే. చంచలం, ఈ జగత్తులో ఏదైనా చంచలం అనేది ఉన్నదంటే సంపదయే దానికి.
ఫస్ట్ ఈ సంపదలు అనిత్యం, జగత్తు మిథ్య అని తెలిసినటువంటి జ్ఞాని భౌతిక సంపదలను వెంటాడడు, వెంటపడడు. ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రంలోనే మా గ్రధ కస్యస్విద్ధనం, ఎవరి ధనాన్ని ఆశించకు అంటూ హెచ్చరించింది. ఇది కూడా రిఫరెన్స్ చూస్తాం. సర్వము పరమాత్మ స్వరూపమే. ఈ అసత్తైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటికి సత్యత లేదు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. సత్వ నిర్ది లేకపోవడము లేదు, అసత్తుకి ఉనికి లేదు. అసత్యమైన అనిత్యమైన సంపదలకు ఉనికి అంటే సత్తా, పారమార్థిక సత్తా లేదు. కళ అదే భగవత్పాదులు అన్నారు, మన గురువష్టకంలో చదువుకున్నాం. కళత్రంధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమే తద్ధి జాతం. షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాధిపత్యం సుగద్యం కరోతి. గురోరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం. తతః కిం తతః కిం తతః కిం తతః కిం తతః కిం ప్రయోజనమస్తి. వాటికి ఏం ప్రయోజనం ఉంది? మాయా వైభవము మరియు అనిత్యత్వం. శ్రియో దేవ్యా కో వా నభవతి పతి కైరపి ధనై. ఏ కొద్దిపాటి సంపద ఉన్నా కైరపి ధనై కోవా నభవతి, ప్రతివాడు శ్రీమంతుడే. కానీ ఈ ఆధిపత్యము, ఈ శ్రీపత్యము మిథ్యా. సంపద అనేది మాయాశక్తికి చిహ్నం. ఈ అశాశ్వతమైన మాయా వైభవం సాధకుడిని బహిర్ముఖుడిని చేస్తుంది. ఆ మాయా వైభవాలకు, సంపదలకు అతీతంగా, దూరంగా, ఇంటర్నల్గా వెళ్ళు. అదే బోధన. ఎన్ని బంగారు కాసులు ఉన్నా ఒక్కటే, వాటి ప్రయోజనము కొంత మాత్రమే. సాధనకు పరమ సందేశం చెప్తున్నారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుని. ఏమిటి? కళత్రం వైధాత్రం కతి కతి భజంతే నకవయ. అపరా విద్య గురించి చెప్పి, శ్రేయో దేవ్యా కోవా న భజతి కైరపి ధనై అంటూ ధనధాన్యాదులు, ఇళ్ళు వాకళ్ళు, సంపదలు, డబ్బు, ఇటువంటివన్నీ అన్నిటి వాటి తాలూకా లిమిటేషన్స్ని కూడా బోధించి సారాంశాన్ని బోధిస్తున్నారు. జగన్మాత వాక్కుకు అతీతమైన మౌన వ్యాఖ్యగా అపరావిద్య నుండి పరావిద్య వైపు నడిపించే చైతన్య స్వరూపుడు. జగన్మాత వాక్ ఎవరు? సరస్వతి. జగన్మాత ఎవరు? వాక్కుకి అతీతమైనటువంటిది. మనోవాగతీతం యన్మనోవాగతీతం. వాక్కుకి మనస్సుకు అతీతమైనటువంటిది ఆ మౌన వ్యాఖ్యయే ఈ జగన్మాత. అపరావిద్య నుండి పరావిద్య వైపు వెళ్ళేది. అదే చైతన్యం వైపు వెళ్ళడం. వాక్కుల ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానము పరిమితమైనది, ఇట్ నేమ్ అండ్ ఫార్మ్ ఓన్లీ. కానీ పరమశివుడితో ఐక్యమైన అమ్మవారి స్వరూపము అపరిమితమైనది. శ్రేయోదేవ్యలో భౌతిక సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవి ప్రస్తావన చేశారు. భౌతిక సంపద మాయావైభవం యొక్క అనిత్యత్వం. అద్వైత దృష్టిలో సంపద అనేది మాయ యొక్క ప్రకటన, ప్రాకట్యం. శంకరుడు అత్యంత శక్తివంతమైన విశ్లేషణ అందించారు. కొద్దిపాటి ధనం ఉన్న ప్రతివాడు శ్రీమంతుడే, అధిపతిగా లక్ష్మీపతిగా భావిస్తారు. ఈ ఆధిపత్యము మిథ్యా అంటూ చెప్పారు. ఆత్మ కీలకమైన పారమార్థిక అంశాలు, ద క్రిటికల్ టేక్అవేస్ ఏమిటి? ఆత్మజ్ఞానం భౌతిక సంపద యొక్క అనిత్యత్వాన్ని ప్రతిక్షేపిస్తుంది. సాధకుడు తనలోని మాయా వ్యామోహాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఇంద్రియాతీత స్థితిని పొందవలే. అద్వైత సిద్ధి ప్రాపంచిక తారతమ్యాలను ఏకీకృతం చేస్తుంది, హోమోజనైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ భిన్నత్వం లేదు. హెటిరోజినస్ అంటే వేర్వేరు, భిన్నత్వము. హోమోజినస్ ఏకమేవ అద్వైతం.
తద్వారా లౌకిక ఐశ్వర్యం యొక్క అశాశ్వతత్వాన్ని అధిగమించగలము. వి కెన్ ట్రాన్సెండ్ దోస్ థింగ్స్. సంపద, విద్యా సంపద ఎందరి వద్దనైనా ఉండవచ్చు. ఇట్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. కానీ దేవీ సామీప్యం కేవలం మహాదేవుడికే పరిమితం. ఏకైక ఆత్మతత్వం. అనిత్యత్వం. సంపదలన్నీ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమో అపాయినో అనిత్య త్వాం త్వాం తితిక్షస్వ భారత. అన్నీ వచ్చిపోయేవిరా ఆగమో అపాయాలు. ఈ తన్మాత్రల ద్వారా తెలిసేటటువంటి స్పర్శ మొదలైనటువంటి తన్మాత్రల ద్వారా తెలిసే విషయాలన్నీ కూడా ఆగమాపాయులు. అసత్యం. నా సతో విద్యతే భావు, నా అభావో విద్యతే సత. సద్వస్తువు లేకపోవడం అంటూ లేదు. అసద్వస్తువు ఎప్పటికీ దానికి ఉనికి అంటూ ఉండదు పారమార్థికంగా. మాయాపాశం లౌకిక ఐశ్వర్యం, ఆత్మ సామ్రాజ్యం అంతర్ముఖత్వం. అనిత్యం. ఇంద్రియ సుఖాలు శీతోష్ణాల వలె వచ్చిపోయేవి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమో అపాయినో అనిత్య తాం తితిక్షస్వ. అసత్యం. ఏది మారుతుందో దానికి ఉనికి లేదు, అసత్తుకి ఉనికి లేదు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. ఈశావాస్యోపనిషత్తు. ఈ సంపత్తి ఎవరికి శాశ్వతం కాదు. మా కశ్చిత్ మా గృధ కశ్చిత్ ధనం. అంటే ఈ ఫిల్టర్ వేసి చూస్తే ఈ అనిత్యత్వాన్ని, అసత్యాన్ని, మాయాపాశాన్ని తెలుసుకుంటే, ఫిల్టర్ చేస్తే లౌకిక సంపదలను, అప్పుడు మిగిలేది జ్ఞాన సంపద. ఆ జ్ఞాన నిష్ట, అదే సర్వధర్మాన్ని పరిత్యజ్య, అదే ఆత్మతత్వ ప్రాప్తి. ఇదే మాయను ఛేదించడం. మాయ ఏమిటి? ఈ లౌకిక సంపదల వ్యామోహమే మాయ. ఈ వ్యామోహాన్ని దాటితే, మోహాన్ని దాటితే, నిర్మోహం అవుతే, నిస్సంగం అవుతే, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మహాదేవం హిత్వా. పరమపతివ్రతగా జగన్మాతను చూపించారు. అంటే ఏమిటి? శివశక్తి అభేదము అని చెప్పడాన్నే మహాదేవం హిత్వా సతీ సతీనామచరమే అంటూ చెప్పారు. మహాదేవం హిత్వా తవ సతీ సతీనామచరమే. శంకరుల భాష ప్రౌఢిమ, ఫైలలాజికల్ డెప్త్. ఫైలాలజీ అంటే భాషలో ఉండేటటువంటి సమగ్రత, డెప్త్, దానిని ఫైలలాజికల్ డెప్త్ ఎంత ఉందంటే, మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే అంటే శివశక్తి ఒకరే అని చెప్పడానికి ఈ విధంగా ప్రయోగం చేశారు. సతీనామచరమే విడదీస్తే సతీనాం సప్తమి విభక్తి. సతీమణులయందు, సతీమణులలో, పుణ్యస్త్రీలలో, పతివ్రతలలో ఆచరమే. చరమ అంటే చివరిది, ఆచరమ అంటే చివరిది కానిది, అంటే మొదటిది, అగ్రగణ్యురాలు, ద ఫోర్మోస్ట్. ఆచరమే అనే పదమునకు సంస్కృతంలో ద ఫోర్మోస్ట్ అని అర్థం. ఆచరమే అన్నారు. తవ సతి సతీనామచరమే, తవ సతి సతీనామచరమే అనేటటువంటి ప్రయోగం దగ్గరగా ఇంతకుముందు ఒక శ్లోకంలో వేసినటువంటి పదముల వలనే రవిశచి శుచి నామ విషయే, రవిశశి శుచి నామ విషయే తవ సతి సతీ నామచరమే, రవిశశి శుచి నామ విషయే తవ సతి సతీ నామచరమే. కళ ఉన్నాయి ఆ పదాల పేరు. రవి శశి శుచి నామ విషయే. రవి శచి శుచి. రవి అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, శుచి అంటే అగ్ని. వీటికి అవిషయము, వాటితో ప్రకాశింపబడదు. నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారక నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాత సర్వమిదం విభాతి. రవిశశి శుచీనాం, రవిశశి శుచీనామ విషయే. అది ఎటువంటిది? నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. నిరాలోకే అలోకే నివసతి
భాలోక భువనే. అది భాలోక భువనము, చిత్ స్వరూపము, స్వయం ప్రకాశము, కేవల జ్ఞాన స్వరూపము. అటువంటిది ఎవరు తెలుసుకుంటారు? భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఆ సహస్రార పద్మంలో శివాశివుల భేదం లేనటువంటి ఏకత్వ స్థితిలో విహరతే పతిరసౌ సతీ ఉన్నావు. అటువంటి దాన్ని త్వాం నిన్ను కతిచన చిదానందలహరి, అటువంటి దానిని ఎవరో నూటికి కోటికి ఎవడో భజంతిత్వం ధన్య కతిచన చిదానందలహరి. ఆ చిదానందలహరి ఎక్కడ ఉంది? రవి శశి శుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. ఆ నివసతి భాలోక భువనే తవ సతి సతీ నామచరమే. అంటే శివాశివుల ఏకత్వము, శక్తి శక్తిమంతులకు అభేదము. అగ్నిని ఎప్పుడైనా దాని తాలూకా వేడిమి నుంచి వేరు చేయగలరా? అలాగే శివుడు శక్తి అనే రెండు అంశాలు ఒక్కటే. శివుని తత్వమే అగ్ని యొక్క తత్వమే వేడిమి, వేడిమి యొక్క ఆధారమే అగ్ని. ఉనికి శివుడవుతే చిత్తు అమ్మ, ఉనికి అమ్మ అవుతే చిత్తు శివుడు. సత్ చిత్తు, శివ అశివులు, శివ శివ. ఓకే. మొదటిది అగ్రగణ్యురాలు ఆచారమే. వేదాంత శాస్త్రంలో శివుడు ప్రకాశము, ప్యూర్ కాన్షియస్నెస్, శక్తి విమర్శ. వాట్ ఈస్ విమర్శ? The one which has got the potential to produce a reflection. Pure Shiva will not be able to reflect. ప్యూర్ శివలో రిఫ్లెక్షన్ అనేది సాధ్యపడదు. ప్యూర్ చిత్తులో, ఆ చిత్తుకి ఎప్పుడైతే జడంశము కలుస్తుందో, ఎప్పుడైతే బంగారానికి ఒక చిన్న శాతం కాపర్ కలుస్తుందో అప్పుడే అది ఆభరణం అవ్వగలదు, లేకపోతే ఆభరణం అవ్వదు, విరిపోతుంది. అలాగే ఆ విమర్శ అంటే ఆ ప్రతిఫలించేటటువంటి తత్వాన్ని కొంచెం కలిగి ఉండడమే విమర్శ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ అవేర్నెస్. వాట్ ఈస్ దట్? ప్యూర్ అవేర్నెస్. దిస్ ఈజ్ వాట్? డైనమిక్ అవేర్నెస్. వీరిద్దరి సంబంధము అవినాభావ వినాభావము, ఒక దానిని విడిచి ఉండడం. వినా లేకుండా, భావ అంటే ఉండడం, లేకుండా ఉండడము వినాభావము, లేకుండా ఉండలేకపోవడము ఆ వినాభావము, అవినాభావ సంబంధము, ఇన్సెపరబుల్ రిలేషన్షిప్. నిప్పు నుండి వేడిని, సూర్యుని నుండి కాంతిని, జలము నుండి తేమని ఎలా వేరు చేయలేమో అలా ఈ పాతివ్రత్యము సామాజిక ధర్మము నైతిక విలువ కాదు. ఇది అద్వయ స్థితి. సతీనామచరమే, పతివ్రతలలో అగ్రగణ్యురాలా అంటూ ఆమె తాలూకా ఫిజికల్ పాతివ్రత్యాన్ని లేకపోతే నైతిక విలువల్లో ఉన్న ఔన్నత్యాన్ని చాటడానికి కాదు, అద్వైత స్థితి అని తెలుసుకోవడానికి. మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కూచాభ్యామాసంగ కురవకతరో అప్యసులభ. 4 పాదాలలో 3 పాదాలను చూసాం. మొదటి పాదము అపరావిద్య, కొంత దూరమే తీసుకెళ్తుంది, దానికి లిమిటేషన్, పరిమితి ఉంది, అది పరావిద్య కాదు అని తెలుసుకున్నాం. కళత్రం వైధాత్రం కతి కతిన భజంతే కవయ. రెండవ దాంట్లో సంపదలు, రకరకములైనటువంటి ధన ధాన్యాదులు, లక్ష్మి ఐశ్వర్యము, అవి కూడా వాటి లిమిటేషన్స్ వాటికి ఉన్నాయి. అటువంటి ఉన్నవాళ్ళందరూ లక్ష్మీపతే అంటారు. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి? అవన్నీ మాయా కార్యాలు, అనిత్యాలు, ఉంటాయి, పోతాయి అంటూ శ్రియాదేవ్యా కోవా నభవతి లక్పతి కైరపి ధనై అంటూ నేర్చుకున్నాం. అయితే దేన్ని పొందాలి? ఈ అపరావిద్యను, ఈ సంపదలను, ఈ మాయలను దాటి మాయాతీతమైనటువంటి ఏకత్వ స్థితి అయినటువంటి చిద్రూప
తల్లి ఎవరైతే ఆ సద్రూపంతో చేరి ఉన్నదో ఆ సచ్చిద్రూపాన్ని పొందడమే మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే అంటూ రాశారు. ఇంకొక లౌకిక దృష్టాంతం ఒకటి ఉన్నది, లోక ప్రసిద్ధ దృష్టాంతాన్ని దాన్ని ఆఖరి పాదంలో జోడించి దీనిని కొంచెం పటిష్టం చేశారు. ఏమిటి ఆఖరి పాదం? దానికి ముందుగా సతీనాం అచరమే, తవ సతి సతీనామచరమే, రవి శశి శుచి నామ విషయే. అదే జ్ఞాపకం వస్తున్నా. సతీనామచరమే, సతీనాం పతివ్రతలలో అచరమే అగ్రగణ్యురాలవు, సతీనామచరమే పతివ్రతలలో అగ్రగణ్యురాలు. ఇది లౌకిక దృష్టి, ఇది కాదు ఇక్కడ బోధించడం. అద్వైత పరిభాషలో శక్తి ఎల్లప్పుడూ పరబ్రహ్మముతోనే అనన్యంగా ఉంది. అదే మహాదేవం హిత్వా, మహాదేవుని విడిచి ఉండనటువంటి తత్వం. జగన్మాత మాయాస్వరూపిణిగా జగత్తును సృష్టించిన, విమర్శగా యాక్ట్ చేస్తున్నా ఆమె అంతరంగంలో ఎప్పుడు ఆమె ప్రకాశమే, నిర్గుణ బ్రహ్మమైనటువంటి శివుడే. శివుడు ప్రకాశము, అమ్మ విమర్శ. శివుడు విమర్శ, అమ్మ ప్రకాశము. శివుడు సత్, ఇది చిత్. అక్కడ చిత్, ఇక్కడ సత్తు. ఎలా చెప్పినా ఒక్కటే. దే ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ప్రకాశము, విమర్శ. నిప్పు నుండి వేడిని ఎలా వేరు చేయలేమో, శివుని నుండి శక్తిని అలా వేరు చేయలేము. ఈ మొత్తం 96 శ్లోకాలలో నేర్చుకున్న ఏకైక సారాంశం ఏంటంటే శివా శివుల అభేదం. శ్వేతాస్వర ఉపనిషత్తు నిన్న కూడా అడిగారు ఓలేటి వారు. మాయంతు ప్రకృతి విద్ధి. ఇగో ఈ విమర్శ మాయా, మాయినంతు మహేశ్వరం. ఎక్కడుందండి ఈ మాయ? ఆయనదే. మాయినంతు మహేశ్వరం. ఇక ఆఖరి పాదం ఉండిపోయింది. కురవకతరో అప్యసులభ కుచాభ్యామాసంగ అని ఒక ఫ్రేజు, కురవకతరో అప్యసులభ అని ఇంకొక ఫ్రేజు ఉన్నాయి. కొరవక తరువు చెప్పాను, తరువు వృక్షము, కొరవక తరువు గోరింట చెట్టు. ఆ గోరింట చెట్టులో ఎర్ర గోరింట చెట్టును కొరవకం అంటారని చెప్పాను. బాహ్య క్రియలు వెర్సెస్ అంతర్గత అనుభూతి. కొరవక వృక్షము స్త్రీల కౌగిలి సోకితే చిగురుస్తుంది అనేది లోక మర్యాద, లోకంలో ప్రసిద్ధి. లోకంలో పుణ్యస్త్రీలు అంటే భర్త ఉన్నటువంటి స్త్రీలు కురవక వృక్షాన్ని కానీ స్పృశించి కౌగిలించుకుంటే ఆ కురవక వృక్షం బాగా దోహనం బాగా పెరుగుతుంది అని ఒక ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధితో ఇక్కడ కానీ శంకరులు కురవకతరో అప్యసులభ అంటే అటువంటి జడమైన వృక్షానికి కూడా నీ కౌగిలి అసాధ్యం అన్నారు. కుచాభ్యామాసంగ అనే ప్రయోగంలో ఆసంగ అంటే స్పర్శ, సంగము కాంటాక్ట్, ఆసంగం అంటే అన్ని ప్రక్కల నుంచి కాంటాక్ట్, సామీప్యం స్పర్శ. కేవలం శరీర సంబంధమైనటువంటి ఈ సామీప్యము కాదు, జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడానికి కావలసినటువంటి సామరస్య స్థితి. జడత్వము, కురవక తరువు జడత్వము. కురవక వృక్షం ఇక్కడ జడత్వానికి చిహ్నము. జడత్వం అంటే ప్రకృతికి చిహ్నము. ప్రకృతి అంటే సకల సృష్టిలోని జడ పదార్థాలకు చిహ్నము. బాహ్య కర్మకాండలు, కేవల భౌతికమైన పూజలు అన్నీ జడమైనవే. చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారిని జడత్వం స్పృశించలేదు. ఎప్పటికీ మేఘం సూర్యుడిని కప్పలేదు. సూర్యుడు ప్రకాశము, మేఘము అడ్డులా అనిపిస్తుంది. జడత్వం చైతన్యాన్ని మూసేసిందా అన్నట్టుంటుంది. మూయలేదు. సంసర్గ అధ్యాస. అసులభ, అలభ్యత అంటే వీలు పడదు, దుర్లభము. శివత్వ జ్ఞానం పొందని వారికి, శివత్వాన్ని పొందని వారికి అంటే జ్ఞానం పొందని వారికి అద్వైత అనుభూతి అసులభ, అలభ్యం. కురవకతరో అప్యసులభ. జడభావంలోనున్నటువంటి వారికి
చైతన్య స్వరూపంగా ఉండడం వీలు పడదు. వీడికి ఏదో చిన్న చైతన్యం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ వీడి జడమే వీడి చైతన్యాన్ని ఆవరించేస్తూ ఉంటుంది. చేత ప్యూర్ చైతన్యంలో ఉండాలి అంటే జడత్వాన్ని వదలాలి. కుచాభ్యామాసంగ కురవకతరోరప్యసులభ తరోహు అపి తరోరపి వస్తుంది. కవి సమయం, కవిగారి ఒక దృష్టి. కొరవక వృక్షం స్త్రీల కౌగిలి సోకితే చిగురిస్తుందని ప్రతీతి నిరాకరణ. కానీ జగత్మాత ఆ వృక్షానికి తన సామీప్యాన్ని అసాధ్యమని నిరాకరించింది. కొరవక వృక్షం కూడా ఆమె దగ్గరకు రాలేకపోయింది. ఈ అలభ్యత వెనుక గొప్ప అద్వైత రహస్యం దాగి ఉన్నది. అదే ఇప్పుడు చూశాం. అసంగ అంటే కేవలం భౌతిక సంబంధం లేదని కాదు, జీవాత్మ పరమాత్మతో లీనమయ్యేటటువంటి స్థితి సాధారణంగా దొరకదు. ఎప్పుడైతే నిజమైనటువంటి లౌకిక విషయాలపైన అసంగం ఏర్పడుతుందో అప్పుడు చిత్తో సంగం ఏర్పడుతుంది. ఇక్కడ అసంగ అవుతే అక్కడ సంగ అవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్తుతో అటాచ్మెంట్ పట్టుకుంటే అసంగత్వం వస్తుంది, అంటే జడంతో అసంగం అవుతుంది. సత్ అంటే చిత్తు. నిస్సంగత్వే నిర్మోహత్వం నష్టో మోహ మృతిర్లబ్ధ్వా. మోహం పోవడం. నిర్మోహత్వే నిశ్చలతత్వం స్థితోస్మి గత సందేహ నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎన్నాళ్ళు ఈ జడంతో కలిసి ఉంటావు? చైతన్యాన్ని తెలుసుకో. నీవు చైతన్య స్వరూపము, సాక్షి చైతన్యం నీ దగ్గరే ఉంది. పట్టుకో గట్టిగా. నిన్న చెప్పారు కదా, హృదయ గుహ అక్కడే ఉన్నది. నిస్సంగత్వే జీవన్ముక్తి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాహం. అహం బ్రహ్మ అహం, అహం బ్రహ్మ బ్రహ్మాహం, అహం బ్రహ్మ పూర్ణోహం సచ్చిదానందఘనోహం పరిపూర్ణోహం. భగవద్గీత. విశతే తదనంతరం. ఎప్పుడైతే జడభావాన్ని వదిలి చైతన్యాన్ని పట్టుకున్నారో, ఎప్పుడైతే లౌకికమైన సంపదలను, లౌకికమైన విద్యా ప్రావీణ్యాలను, లౌకికమైన ఈ మాయా కార్యాలను తెలుసుకొని వాటి పరిధులను, పరిమితులను దాటారో, విశతే తదనంతరం. ఆ తరువాత ఇక ద్వారం తలుపు తెరిచే ఉంది, ప్రవేశించడమే మిగిలింది. సారాంశం, టేక్ హోమ్. ప్రతి స్లైడు టేక్ హోమే. 96వ శ్లోకం సాధకులకు హెచ్చరికను, దిశానిర్దేశాన్ని అందిస్తోంది. లౌకిక విద్యలు, అపరా విద్యలు, సరస్వతి, ప్రాపంచిక ఐశ్వర్యాలు, లక్ష్మి, ప్రియాదేవి, మాయా విలసితాలు, అవి అందరికో లభించవచ్చు. కానీ జగన్మాత స్వరూపమైనటువంటి పరాశక్తితో కూడినటువంటి శివస్థితి, సచ్చిత్ స్థితి అత్యున్నతమైనది. అపరావిద్య నుండి పరావిద్య వైపునకు, అనిత్యమైన సంపద నుండి నిత్యమైన ఆత్మ ఏకత్వం వైపునకు ప్రయాణించాలి. దీనికి ఒక్కటే మార్గం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ సూత్రం అత్యంత కీలకం. సర్వస్వం శివశక్తి స్వరూపంగా భావించే సాధకుడికి మాత్రమే బ్రహ్మజ్ఞాన స్థితి. రే సర్వం బ్రహ్మమయం. లోకంలోని సమస్త విద్యలు, సంపదలు మాయా మాతృకాలే. మాయే వీటన్నిటికీ తల్లి. ఆధార సత్యమైన శివశక్తి సామరస్యమే పరమార్థం. రెఫరెన్సెస్: శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన శృతి స్మృతులకు ఆలయం కదా. ఆయన గారు ఏ రెఫరెన్స్లు మాటిమాటికి చెప్తూ ఉంటారో జ్ఞాపకం మనకుంది. వాటిలో కొన్ని తెచ్చుకుంది.
ద్వే విద్యే వేదితవ్యే, రెండు విద్యలు తెలుసుకోవాలి. ఇతిహాస్మా, ఫస్ట్ యు మస్ట్ నో ది టూ విద్యాస్. యద్ బ్రహ్మవిదో వదంతి, ఏదైతే బ్రహ్మవేత్తలు రెండు విద్యలను చెప్తారో. పరాచ ఏవ పరాచ, పరా విద్య మరియు అపరా విద్య. తత్ర, వాటి యందు, అటువంటి వాటి యందు, అపరా, అపర విద్యలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛంద, జ్యోతిషం. వేదాంగాలన్నీ అపరా విద్యలే. అంటే మనం చదువుతున్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, బయాలజీ, కామర్సు, ఐఏఎస్, ఎంపీఎస్, ఇంకోటి ఏదో ఏమున్నా అన్నీ కూడా అపరా విద్యలే. మరి పరావిద్య ఏదండి? అథ పరాయయా యత్తక్షరం అధిగమ్యతే, యయా తదక్షరం అధిగమ్యతే, అథ పరా, పరావిద్య అనగా యయా, దేని చేత, తత్ అక్షరం, ఆ ఆ అక్షర పరబ్రహ్మాన్ని ఎవరైతే పొందుతారు. ముండకంలో పరబ్రహ్మాన్ని అక్షరం అంటారు. అక్కడ అక్షరం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ కాదు. ముండకోపనిషత్తులో అక్షరం అంటే పరబ్రహ్మ. మనకు మామూలుగా అక్షర పురుషుడు అంటే జీవుడు, అక్షర పురుషుడు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, పరమ పురుషుడు అంటే పరబ్రహ్మ. ముండకంలో అక్షరం అనగానే పరబ్రహ్మ. మిగతాదంతా క్షరం అనే అర్థం. ఎందుకు? హిరణ్య గర్భుడు కూడా ఒక లెవెల్ బిగ్గర్ అక్షరుడు. బిగ్గర్, అతనికి కూడా క్షరం ఉన్నది కాబట్టి అది కూడా క్షరమే. ముండకోపనిషత్తులో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విధంగా చెప్తారు. ఈశావాస్యమిదం సర్వం, ఆహా, ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉంది. ఈశావాస్యం ఇదం సర్వం, వాసుదేవ ఇదం సర్వం, అన్నిటిలోనూ ఈశ్వరుడే ఉన్నాడు. ఈశావాస్యం, ఈశా ఆవాస్యం, ఈశ్వరుని చేత ఆవరించబడి ఉన్నది, వ్యాపించబడి ఉన్నది. రెండు అర్థాలు ఉన్నాయి. ఈశావాస్యమిదగం సర్వం, యత్కించిత్ జగత్యాం జగత్, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువున ఈశ్వరునిలో చేత వ్యాపించబడి ఉన్నదే, ఈశ్వరుని యందు ప్రతిష్ఠితమై ఉన్నదే. ఈశ్వరుడే అంతస్తమమైనటువంటి సారంగా కలది. తేన త్యక్తేన భుంగీద మా ఘృద కశ్యసిద్ధనం, ఏ విధమైన ధన సంపదలకు ఆశపడకు. ఎందుకు? అవి నిన్ను ఈశ్వరుని మిస్కొట్టించేస్తాయి. ఆ సంపదలలో పడితే నువ్వు అనిత్యమైనటువంటి ఈ జనన మరణాల్లోనే ఉంటావు. నా సతో విద్యతే భావు, నా భావు విద్యతే సత. సత్తైన దానికి లేకపోవడం అంటూ లేదు. అసత్తైనటువంటి జడ పదార్థాలకు, ఈ ప్రపంచానికి ఉనికి ఉండడం అనేటటువంటిది లేదు. ఉభయో అపి దృష్టోంతః, దీని తాలూకా లోతును చూచినటువంటి వాళ్ళు అనయో తత్వదర్శిభి, వివేక చూడమని. వాగ్వైఖరిగా రాసుకోవాలి. వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. వాగ్వైఖరి, ఎలక్వెన్స్. శబ్దఝరి, అబ్బా, ఏం బంబాస్టిక్ లాంగ్వేజ్ వాడారండి. ఎన్మయ్య వారి పుస్తకాలు చూస్తే తెలుసు. శబ్దఝరి. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, శాస్త్రాన్ని లెఫ్ట్ అండ్ రైట్ వ్యాఖ్యానించి అనాలిసిస్ రాసేసి రిపోర్ట్లు రాసేస్తుంది. వైదుష్యం, విదుషాం, రెండు కోట్, రాజుగారి కొలువులో కవిత్వం చెప్పడాన్ని వైదుష్యం అంటారు. విదుషాం అంటే రాజుగారికి విదూషకుడుగా ఉంటూ ఆయనకు హాస్యాన్ని అందిస్తూ ఆయన్ని సంతోషపరిచిన విదూషకుడు అంటారు. వైదుష్యం అంటే ప్రజ్ఞాపాఠవాలు, విదూషం అంటే వికట కవి. వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే, తద్వద్భుక్తయే నతు ముక్తయే. ఇవి భుక్తికి పనికొస్తాయిరా, ముక్తికి కాదురా అన్నారు వివేక చూడ. వీణాయ రూప సౌందర్యం, ఆహా, ఎంత బాగా వీణ వాయించేస్తుంది మా ఆవిడ, ఎంత బాగా ఆవిడ వీణ వాయిస్తుంది, ఆయన ఎంత మంచి గిటార్ ఎంత బాగా వాయిస్తాడు.
తంత్రీ వదన సౌష్ఠవం. రకరకాల తంత్రి వాయిద్యాలను అన్ని వాయించుస్తాడు. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తంత్రి వాయిద్యాలు, రెండవది చర్మ వాయిద్యాలు డోలు ఢక్కా ఇలాంటటువంటి, మూడవది వాయులీనములు వాయు వాయిద్యాలు అంటే పెళ్ళంగ్రోవి, షహనాయి ఇలాంటివన్నీ వాయువుని పంపడం వలన మ్యూజిక్ వస్తుంది. వాటిని వాయులీనములు అంటారు. వాయు వాయిద్యాలు. దే ఆర్ దే ఆర్ యూ దే ఆర్ దే గివ్ మ్యూజిక్ విత్ ద వాయు. తంత్రి వాయిద్యాలు అంటే నో వాయు ఇస్ దర్ బట్ యు మేడ్ ద తంత్రి, ద స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి రెండు కానివి అవి చర్మ వాయిద్యాలు. వీణావాదన వీణా వీణాయ రూప సౌందర్యం తంత్రీ వదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం. ఆహా, బాలమురళి గారండి ఏం పాడతారండి. అందరూ చప్పట్లే, స్టాండింగ్ ఓవేషన్. అమ్మ భారతరత్న ఎంత ఘన కోకిల ఆమె. ప్రజారంజన మాత్రం చ సుబ్బలక్ష్మి గారి పాట వింటే ఎంత రంజింపబడతారో ప్రతి. సామ్రాజ్యాయ కల్పతే. సామ్రాజ్యం అంటే మోక్షం అని అర్థం. సామ్రాట్, సోవరీన్. ఆ సోవరీనిటీ అంటే సామ్రాజ్యము అనగా మోక్షము అని అర్థం. అదే మోక్ష సామ్రాజ్యం అంటాం. నా సామ్రాజ్యాయ కల్పతే, మోక్షాన్ని కలిగింపవు, కలిగించలేవు. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం. మంచి భార్య, గృహ గృహలక్ష్మి, ధనం ధన సంపద, పుత్ర పౌత్రాది సర్వం సంతానలక్ష్మి, గృహం ఇళ్ళు వాకళ్ళు సంపద, బాంధవా బ్యూటిఫుల్ నియర్ అండ్ డియర్, సర్వం అన్నీ కూడా ఏ తద్ధి జాతం. వాడికి అడుక్కు అక్కర్లేకుండానే, అడగక్కర్లేకుండానే కరతల అమలకంలా చేతులు రెడీగా దొరికిపోయాయి. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్ధి జాతం. గురోరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం. పరమగురువులు బోధించినటువంటి మార్గంలో మనసు పెట్టలేదు. లౌకిక సంపదల మీదే సెటిల్ అయిపోయాడు. పారమార్థికమైనటువంటి మార్గంలో వెళ్ళలేదు. శ్రేయో మార్గాన్ని విస్మరించాడు. ప్రేయో మార్గాన్ని పట్టుకున్నాడు. ఏది హేయమో దాన్ని పట్టుకున్నాడు, ఏది ఉపాదాయమో దాన్ని వదిలేశాడు. గురోరంఘ్రి పత్ని మనశ్చేన్న లగ్నం. తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఈ పైన చెప్పిన వాటి వలన ఏమి ప్రయోజనము? తతః కిం ప్రయోజనం అస్తి. ఆయన గురువష్టకంలో, గురువష్టకం కాదు, తతః కిం అనేటటువంటి దాంట్లో చెప్పారు. గురువష్టకమే, గురువష్టకమే గురోరంఘ్రి పద్మే అన్నారు కదా, గురువష్టకం. ఓకే. షడంగా మొదటివాడెవడు? సంపదలు కలిగినవాడు. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య. షడంగాది ఇప్పుడు చూసాం. షడంగాలు వేదాలు కూడా అపర విద్య. ముఖే శాస్త్ర విద్య. నోరిప్పేదో చాలు ఎలక్వెంట్ పోయిటరీ వచ్చేస్తుంది. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. రోజు పోయిటరీ సూపర్గా రాసేస్తున్నాడు. ఆ పక్క కీట్స్ రాసినట్టు రాసేస్తున్నాడు, షేక్స్పియర్ రాసినట్టు రాసేస్తున్నాడు, కాళిదాసు గారికి కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. కవిత్వాదిపద్యం సుగద్యం కరోతి గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం. గురోరంఘ్రి పద్మే మనస్సు ఏన్న లగ్నం. తతః కిం తతః కిం తతః కిం తతః కిం తతః కిం ప్రయోజనమస్తి. అంటే అపరా విద్యలు, ధనధాన్య సంపదలు ఏ ప్రయోజనాన్ని ఇవ్వలేవు. దే వోంట్ గివ్ ఎనీ అల్టిమేట్ ముక్తి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. ఓ కౌంతేయ, ఓ సాధకుడా,
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ శబ్దస్పర్శ రూప గ్రంథాలు అనేటటువంటి తన్మాత్రల ద్వారా కలిగినటువంటి శీతోష్ణ సుఖ దుఃఖములు అనేటటువంటి ఈ రాగద్వేషాలు ద్వంద్వాలన్నీ కూడా ఆగమాపైన వచ్చిపోయేవయ్యా, ఒక్కటి కూడా పర్మనెంట్గా ఉండదు. అనిత్యా శాశ్వతం కాదయ్యా. తాం వాటిని తితిక్షస్వ ఓర్చుకో భారత. భక్త్యా మాం అభిజానాతి, 18వ అధ్యాయం మధ్యనే చూస్తున్నాం. భక్త్యా మాం అభిజానాతి, ఆత్మతత్వాన్ని గట్టిగా తెలుసుకో. యావాన్యశ్చాస్మి తత్వతః, అది ఎంతటిది ఎటువంటిది. యావాన్ ఎంతటిది, యశ్చాస్మి ఎటువంటి స్వరూపము కలిగి, ఎంతటిది ఎటువంటిదో తెలుసుకో ఆత్మతత్వాన్ని. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తద్విభూతః తదా రామః తత్వాదప్రచ్యుతో భవేత్. ఆ తత్వము, తత్వం తెలుసుకో. తతః దాని వలన మాం తత్వతః జ్ఞాత్వా నన్ను తత్వమని తెలుసుకొని విశతే తదనంతరం, ఆ వేయబోవని తలుపు వేయనటువంటి తలుపు తెరుచుకొని అలా ఓపెన్ చేసుకుని లోపలకు విశతే తదనంతరం. సరిపడతాయా ఈ రిఫరెన్సులు? నా కర్మణ నా ప్రజయా నా ధనేన, నాకు ఇక్కడ తెచ్చుకోవాలి. నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేనైకే ఏకేన త్యాగేన, పరిత్యాగము వలననే, సర్వజ్ఞానకర్మ పరిత్యాగము వలననే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యది యతయో విశంతి. ముండకంలోనే ఉంది, మహానారాయణంలో కూడా. నాయమాత్మా ప్రవచనేన లభ్య, అపర విద్యల వలన, ఎలక్వెన్సీ వలన, ఒరేటర్షిప్ వలన ఇది దొరకదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. అబ్బా, ఏం ఒరేటర్ అండి, కుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నారండి. వాట్ ఎన్ ఎలక్వెంట్ స్పీచ్ హీ హెస్ గివెన్. వాట్ ఎన్ ఒరేటర్ హీస్. ఒరేటర్ అంటే చాలా ఉన్నతమైనటువంటి ప్రవచనం. అయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయా. ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెంట్, మాట్లాడలేడు కానీ కొంతమంది చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. నా బహునా శృతేన, రెగ్యులర్గా క్లాసులు గడిపే రకరకాలుగా స్వామీజీల దగ్గర, గురువుల దగ్గర వింటున్నాడు. ఏమైవైష వృణుతే తేన లభ్య, ఎవరిని కోరుకుంటుందో ఆత్మ వారికే లభిస్తుంది. తస్యైషాత్మ వివృణుతే తను స్వం, అటువంటి వాళ్ళకే తన స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది అంటూ ముండకోపనిషత్తులోనూ వస్తుంది, కఠోపనిషత్తులోనూ వస్తుంది. శ్రవణాయ అపి బహుభిర్యో న లభ్య, శృణ్వంతో అపి బహోయం న విద్యుః. వినడానికే చాలా ఎక్కువ మంది ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా వింటే వాళ్ళు చాలామందికి తెలియదు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, చెప్పేవాడు చాలా అరుదు. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట, అకుశలమైనటువంటి వాని చేత బోధింపబడిన వాడిలో కూడా ఎవడో తెలుసుకున్నవాడు చాలా ఆశ్చర్యం, అద్భుతం. ఎవడో ఒకడు, కోట్లలో ఒక్కడు. నిన్న చదువుకున్నాం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా, ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. వాక్చాతుర్యము,
వీణావాదనము, తంత్రీవాదన సౌష్టము, వాగ్వైఖరి, సప్తచరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలము తద్వద్భుక్తయే నతు ముక్తయే. లౌకిక సంపదలన్నీ మాయ, భ్రమ, అసత్తు నాసతో విద్యతే భావం. శివభావన, అద్వైతం, మోక్షం, సామరస్యం, జగన్మాత స్వరూపమైన ఆ బ్రహ్మ విద్య కేవలం లౌకిక విద్యలు, భౌతిక సంపదలను మించిన నిర్గుణ స్థితిని పొందిన వారికి మాత్రమే లభిస్తుంది. దీనికి ఏమిటి సాధనం? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పెండెంట్ వెర్సు 9వ అధ్యాయంలో. లోకంలోని సమస్త విద్యలు, సంపదలు మాయా మాతృకాలే అని గుర్తిస్తే ఆ శిఖరాన్ని దగ్గరకు, ఏకైక మార్గాన్ని, అద్వైత శిఖరాన్ని చేరుకుంటాము. నిధిధ్యాసన. ఇప్పటికే అందరూ బాగా జ్ఞానంలో మునిగి ఉన్నారు. ఈ స్థితిలో మనసును ఏకాగ్రం చేసుకోండి. ఒక్కసారి గట్టిగా ఓం అని అనుకొని గాలి పీల్చుకొని వదలండి. ఓ సరస్వతి విద్య, అపరా విద్య, ప్రపంచంలో పదవి, గౌరవం, కుటుంబం, సామాజిక గుర్తింపు అన్ని ఉపాధి ఆధారిత సంబంధాలే. ఈ ఉపాధి పోతే ఈ సంబంధాలు, ఈ అపర విద్యల వలన పొందిన ప్రయోజనాలన్నీ వెంటనే పోతాయి. ఏ విధంగా జ్ఞానం కలిగితే సర్పం వెంటనే పోతుందో, ఈ అపర విద్యలన్నీ కూడా ఉపాధి ఉన్నంత వరకే వాటి తాలూకా గుర్తింపు. ఉపాధి లేకపోతే వీటితో ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించాలి. ఈ ఉపాధి నా స్వరూపం కాదు. ఈ పదవులు, ఈ ఆర్భాటాలు నా స్వరూపం కాదు. 2, శ్రేయో విద్దేవ్యా. సంపద నుండి గౌరవం ఏర్పడుతుంది. సంపద ఉంటే గౌరవం వస్తుంది. గౌరవం ఉంటే సంబంధాలు వస్తాయి. డబ్బు లేని వాడికి ఏం గౌరవం ఉంటుంది? గౌరవం లేని వాడికి ఏం సంబంధాలు ఉంటాయి? ఎవరి దగ్గర డబ్బు ఉందో వాడికి గౌరవం, అటాచ్మెంట్స్, సంబంధాలు అందరూ వాడు కావాలి. తెప్పలుగా చెరువు నిండిన కప్పరు 10,000 చేరు గదరా సుమతి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో వాడి దగ్గరే బంధువులందరూ వస్తారు, సంబంధాలు ఏర్పడతాయి. సంపద లేకపోతే ఈ సంబంధాలు ఉంటాయా? హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్వీతో ఉపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. డబ్బు సంపాదిస్తున్నంతసేపే మా నాన్న, మా బాబు, మా డాడీ. డబ్బు సంపాదన ఆగిపోతే తెలుస్తుంది అయ్యగారి తాలూకా వరండా జీవితం. మహాదేవుడు వ్యక్తి కాదండి. మహాదేవం హిత్వా శుద్ధ చైతన్య తత్వము. సత్యాన్ని విడిచి ప్రపంచాన్ని పట్టుకోవడం అవిద్య. నిజమైనటువంటి ఆశ్రయం సచ్చిదానందము, అదే చైతన్యం. తవ సతి సతీ నామచరమే. అచరమే అంటే పుణ్యమైనటువంటి ఆ పతియందు రతి ఎవరికి ఉంటుందో అది సతీనామచరమే. అంటే ఆత్మనిష్ట యందు ఉండడమే. అచంచలమైన ఆత్మనిష్ట అంటే అనన్యాశ్చింతయంతో మాం. చైతన్యం మారదు, ప్రపంచం మారుతుంది. మారనిది నేను, మారేది నేను కాదు. నెక్స్ట్, కుచాభ్యామాసంగ అసులభ.
ఇదేదో కౌగిలి అనేటటువంటి శృంగార వర్ణన కాదు. అనన్యాసక్తి కలిగి ఉండాలి. చైతన్యం తప్ప మరి దేనిని ఆశ్రయించకూడదు. జడాన్ని ఆశ్రయించి ప్రయోజనం లేదు. నేను చైతన్య స్వరూపము, బ్రహ్మోహం, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపం. అదే చైతన్యంతో తాదాత్మ్యం. అదే నిరంతర అహమస్మి, సోహం. హంస సోహం, 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 సోహమితి. खेलति पिण्डाण्डे भगवान्, खेलति पिण्डाण्डे भगवान्, खेलति పిండాండే. ఒక్క నిమిషం అహమస్మిగా ఉండండి. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః. శ్రియో దేవ్యా కో వా న భవతి పతిః కైరపి ధనైః. మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచభ్యామాసంగః కురుపకతరోప్యసులభః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. బ్రహ్మ ఏవాహమస్మి, సోహమస్మి, సోహం. హంస సోహం, సోహం. సర్వత్రైషా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తినిధానం. మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే.